ఆ, ఎందుకంటే మీరు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు దీంట్లో ఏమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఉద్యోగము ఉద్యోగము హక్కు అంటే ఇప్పుడు మనకు తెలిసిన గ్రామీణ ఉపాధి హక్కు కోదండరామ్ గారు లెఫ్ట్ హ్యాండ్తో తోసిపడేసినారు దాన్ని. ఆ, మీరు అంటే అటువంటిది కాదు అని, అంటే అది ఉద్యోగం కాదు, అందరికీ తెలుసు మనకు. ఈ ఉపాధి అనేది గంటల కొద్ది ఉపాధి డేస్ ఇస్తారు కానీ ఉద్యోగం ఇవ్వదు గ్రామీణ ఉపాధి పథకం. అటువంటి ఉపాధి పథకం వద్దు అని, అంటే అది చెడ్డదా? ఏమీ లేనప్పుడు ఆ ఉపాధి పథకం చాలా హెల్ప్ఫుల్గా ఉంది కాబట్టి అది తీసుకుందాం. అంటే మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఈ గ్రామీణ ఉపాధి పథకం ఎలాగొచ్చినది? ఇలాంటి డిమాండ్ నుంచే వచ్చినది. రైట్ టు వర్క్ అని మీరు యునైటెడ్ నేషన్స్లోనో లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్లోనో రైట్ టు వర్క్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్గా చూడాలనే దాంట్లో నుంచి వచ్చిన ఇష్యూ అది. అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు యూపీఏ 1లో వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు, ఏ రూపం దాల్చింది అనేది కొంతవరకు, అంటే వచ్చిన వరకు పర్వాలేదు, ముందుకెళ్తాము. కొంతైనా ఇప్పుడున్న పరిస్థితులు, అంటే నేను చెప్పడం 2005లో ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చిన వెనక్కి వెళ్తే 91కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు 91కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మీరు ఉన్న మినిమం కైండ్ ఆఫ్ ఏ ఎకనామిక్ పాలసీ స్ట్రక్చర్, అంటే ఇప్పుడు మీరు చాలా ఇష్యూస్ వచ్చినాయి. దేర్ కాన్ బి ఏ రైట్ టు వర్క్ యాజ్ ది వే ఇన్ విచ్ యూ వాంట్ ఇట్ టు బి. రైట్ టు వర్క్తో కూడా వచ్చేది ఫ్రీడమ్ టు వర్క్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ టు వర్క్. మీరు ఎక్కడ పోయి ఉద్యోగం ఇస్తా ఉంటే ఇది రైట్ టు వర్క్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఉపాధి కల్పన, గ్రామీణ ఉపాధి కల్పన అంటే ఆన్ డిమాండ్ యూ కెన్ గెట్ వర్క్, బట్ వాట్ టైప్ ఆఫ్ వర్క్? ఐ డోంట్ వాంట్ వర్క్ ఫిజికల్లీ, ఐ వాంట్ వర్క్ అనే స్టేజ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఎ చాయిస్. యూ హ్యావ్ టు ఆల్సో లెట్స్ ఏ ప్రొవైడ్ ది కైండ్ ఆఫ్ లెట్స్ ఏ బేసిస్. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒకదానికొకటి ఎంత సమగ్రంగా లింక్ అయి ఉంటుందంటే ఇప్పుడు 91 నుంచి ఆర్థిక సరళీకరణ గురించి మాట్లాడుతున్నాం, కానీ 91 వరకు కూడా ప్లానింగ్ కమిషన్ చాలా యాక్టివ్గా ఉన్న రోజులు, దేశం ఒక ప్లానింగ్ విధానంలో ఉన్నప్పుడు ప్రతి 5 ఇయర్స్కు లేకపోతే కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరానికి ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది అనుకున్నప్పుడు కూడా వీ డింట్ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. ఈ రోజుకి కూడా ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు. అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ పాలసీ అన్నప్పుడు మీరు రైజ్ చేసిన క్వశ్చన్స్ వస్తుంది, కైండ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ ఆమె చెప్పినట్టు, లేకపోతే మీరు డిఫైన్ చేసిన అర్నింగ్ కండిషన్స్, ఇవన్నీ దాంట్లో పొందుపరిచి కానీ యూ కాంట్ గో అహెడ్ విత్ దట్ ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా రవి రైజ్ చేసిన క్వశ్చన్స్ ఫ్యూచర్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఏ దారిలో పోతా ఉందని సిస్టమ్ ఒక రకంగా ఉండొచ్చు, బట్ టెక్నాలజీ ఆల్సో డ్రైవింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ పాత్. కెన్ యూ హ్యావ్ ఎ టెక్నాలజీ విచ్ ఇస్ ఆల్సో డెమోక్రటిక్? కలెక్టివ్గా అన్ని ప్రశ్నలు ఇది రైజ్ చేసింది. అంటే ఒక క్లుప్తంగా చెప్పాలంటే రైట్ టు వర్క్ యాజ్ అ ఫండమెంటల్ రైట్, యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ తీసుకురావాలంటే యు ఆర్ జస్ట్ లెట్స్ సే, ఐ థింక్ యు ఆల్రెడీ సెడ్ ఇట్, యూ హ్యావ్ టు గో ది ఆపోజిట్ వే ఆఫ్ వాట్ పర్హాప్స్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇది డైరెక్ట్ ఛాలెంజ్ అగైన్స్ ది ఎగ్జిస్టింగ్ economic system and process. It applies to any country, anywhere, wherever it is happening. ఇప్పుడు unemployment problem, of course తెలంగాణలో మనం చర్చిస్తున్నాం కాబట్టి we go to details. ప్రతి స్టేట్ గవర్నమెంట్లో ఈ మాదిరి మోసగాళ్ళే ఉన్నారు చాలా వరకు. ఇప్పుడు మనకి లెక్కల ప్రకారం తీసుకుంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనుకున్నప్పుడు ఒక జనరల్ పిక్చర్ తీసుకుంటే
తెలంగాణలో 30% 2019-20 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం. దేశంలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ 27%. తెలంగాణ ఒక అడుగు ముందుంది. దానికన్నా అధ్వాన్నంగా ఉండే స్టేట్స్ ఉన్నాయి. అస్సాంలో 42%, బీహార్లో 38%, ఇలాగా ఉన్నాయి స్టేట్స్. అంటే ఈ ప్రాబ్లమ్ ఈజ్ ఛాలెంజింగ్. అండ్ రెండోది, ఇప్పుడు మనం మాట్లాడే కాంటెక్స్ట్లో తెలంగాణ కాంటెక్స్ట్ అయినా కూడా ఈ రైట్ కెనాట్ బి అచీవ్ త్రూ ఫైట్ అట్ ది తెలంగాణ లెవెల్. It's a fight which has to be fought at the national level, and it cannot be fought, let's say, by a kind of, let's say, lack of consensus on changing the entire system. నియోలిబరల్ సిస్టమ్ నుంచి వెనక్కి వెళ్ళాలంటే ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ మన ముందు సర్క్యులేట్ అయ్యేది చాలా ఇంట్రెస్టింగ్గా. ఎకనామిక్స్లో మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జరిగే దాంట్లో చాలా అడ్వాంటేజ్ ఉండే దేశం ఇండియా. అంటే ఏమి, మనం నాట్ ఓన్లీ విల్ బికమ్ ఇంకా 2-3 నెలల్లో ప్రపంచంలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండే దేశం కాకుండా మనం ప్రపంచంలో హైయెస్ట్ వర్కింగ్ ఫోర్స్ ఉంది, వర్క్ ఏజ్ ఫోర్స్ ఉంది. 15 ఏళ్ళ నుంచి 64 సంవత్సరాలు, అంటే 68% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ వుడ్ బి వర్కింగ్ పాపులేషన్. ఈ రేషియో కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. China not only is slowly, let's say, falling behind is in numbers, total numbers, వాళ్ళ వర్క్ ఫోర్స్ కూడా కాంట్రాక్ట్ అవుతూ వస్తుంది. ఏ దేశంలో అయినా అలాగే అవుతుంది. అంటే ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు సీ దిస్ అడ్వాంటేజ్, ఎకానమిస్ట్ కీప్ ఆన్ సేయింగ్ దిస్ ఎ గ్రేట్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్. మీకు ఇంతమంది వర్కింగ్ ఏజ్లో ఉండే పాపులేషన్ ఉంటే ప్రతి ఒక్కరికి వర్క్ కల్పిస్తే ది కైండ్ ఆఫ్ వర్క్, ఐ మీన్ రవి గారు చెప్పినట్టు మీకు 1 ఎకరా భూమిలో 2కి ఉద్యోగం కల్పిస్తే అన్నట్టు మీరు 28% మనుషులకు ఉద్యోగం కల్పిస్తే చైనా కాదు ముందుండేది ప్రపంచంలో. ఇండియా కెన్ ఓవర్టేక్ చైనా నాట్ ఓన్లీ ఇన్ పాపులేషన్ బట్ ఆల్సో ఇన్, లెట్స్ సే, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మొదలు పెడతారు. యూ ఛాలెంజ్ దట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు మీరు 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పినా, లేకపోతే తెలంగాణలో 18% మాకు జిఎస్డిపి పెరుగుతా ఉందని చెప్పినా కూడా ఆ జిఎస్డిపిని ఓపెన్ చేసేదానికే ఈ పర్టికులర్ ఛాలెంజ్ పనికొస్తుంది. యూ హ్యావ్ టు రీడిఫైన్. అంటే నా దృష్టిలో ఈ డిమాండ్స్ రీడిఫైనింగ్ డెవలప్మెంట్ ఇట్సెల్ఫ్. ఎందుకంటే దీంట్లో ప్రతి పాలసీని ఛాలెంజ్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇఫ్ యూ మూవ్ యాజ్ ది వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, మన స్టాటిస్టిక్స్ ప్రకారమే, అంటే మన ఎన్ఎస్ఓ స్టాటిస్టిక్స్ ప్రకారం 2005 నుంచి 12 వరకు, 17 వరకు, 17లో అఫీషియల్ స్టాటిస్టిక్ రిలీజ్ చేయలేదు. కాకపోతే 5 నుంచి 12 వరకు అఫీషియల్గా రిలీజ్ అయిన స్టాటిస్టిక్స్, 17-18 లీక్ చేసిన స్టాటిస్టిక్స్లో ఏమి మూమెంట్ ఉన్నది? మనం రోజు చెప్పుకుంటా ఉన్న మూమెంటే దేశంలో ఆ పీరియడ్లో పెరిగినంత, 2005 నుంచి 12 వరకు పెరిగినంత యాన్యువల్ కైండ్ ఆఫ్ జీడిపి గ్రోత్ ఎప్పుడు లేదు. ముందు 8%, 9% పెరిగినప్పుడు ఉద్యోగాలకు ఏమవుతుంది? వీ హ్యావ్ జస్ట్ బ్రాండెడ్ డిబేటెడ్ as జాబ్లెస్ గ్రోత్. ఇప్పుడు యూ హ్యావ్ ఎ మోడల్ విచ్ ఇస్ ఇన్హెరెంట్లీ జాబ్లెస్ గ్రోత్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఏమని అర్థం? నీ జాబ్లెస్ గ్రోత్ మోడల్ తీసేయమన్నారు. అంటే ఇప్పుడు 12 వరకు జాబ్లెస్ గ్రోత్ జరిగితే 12 నుంచి 17-18 వరకు ఏం జరిగినది? యాక్చువల్గా ఇఫ్ యు టేక్ టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది కంట్రీ, 17-18లో తగ్గింది టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ ది కంట్రీ. ఇట్ హెస్ బికమ్ జాబ్ లాస్ ఎకానమీ. ఈ దూరంలో వెళ్తా ఉన్నది. అందుకనే 17-18 రిపోర్ట్ బయట రిలీజ్ చేయలేదు. అది లీక్ అయిన రిపోర్ట్ కానీ అఫీషియల్ కాదు. పోనీ ఇప్పుడు అఫీషియల్గా కొంతవరకు అంత సమగ్రం కాకపోవచ్చు. వీ హ్యావ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వస్తాం. దాని ప్రకారం ఇప్పుడు తెలంగాణలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ 2గా చేస్తే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు
extent of unemployment in 2005, and అప్పుడు కంబైన్ స్టేట్లో కూడా డివైడ్ చేసి స్టాటిస్టిక్స్ 5.6% ఉన్నారు 10th class వాళ్ళకు ఉద్యోగం రాదు. అఫ్కోర్స్ the proportion of 10th class itself was less in 2005. It has become now almost 50%, 56%. అప్పుడు less than 20% ఉంటుంది. అప్పుడు ఉన్న less than 10% unemployment educated 10th class people. ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1920కి వస్తే 31% of those who have completed 10th class do not have, let's say, job in Telangana. Compared to that of rest of the country, 24%. అదేం గొప్పగా లేదు, అక్కడ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కాకపోతే తెలంగాణకు వచ్చింది ఏమంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ తీసుకుంటే ఇప్పుడు 2004-05లో సపరేట్గా, ఇప్పుడు సపరేట్ స్టేట్ కాకపోయినా రీజియన్ క్యాలిక్యులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 9% ఉన్నది గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్. దట్స్ ఆల్సో సపోజ్ టు వెరీ హై అట్ దట్ టైం. అది ఈరోజు 1920కి వచ్చినప్పటికీ 52% అయినది. The intensity of problem you can realize. There are boys who are going to school, going to college, completing their degrees, but they are not able to get anything at all. దీనికి ఇంకొక రకంగా కూడా ఉన్నది. ఉద్యోగం రాని దానికి ఇప్పుడు ఇక్కడ ముందుగానే కీనోట్లో కూడా ఒక ప్రస్తావన కూడా జరిగినది. మీకు ఒక ఈరోజు కూడా ఒక డ్రాఫ్ట్ కంపోజ్ చేసేదానికి రాదు, కొన్ని టెక్నిక్స్ రాదని. Who is responsible for that? If you take into consideration, ఒక పక్క హ్యూమన్ రిసోర్సు మనది డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా ఉంటుంది, ఎందుకంటే మనది లార్జెస్ట్ ప్రపోర్షన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉంటుందంటే క్వాలిటీ ఆఫ్ దట్ గ్రూప్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టెక్నాలజీ యూ స్పీకింగ్, క్వాలిటీ ఆఫ్ ది గ్రూప్ మ్యాటర్స్. అది ఎక్కడ మొదలవుతుంది? యాడ్ ఆన్ స్కిల్స్లోంచి రాదు. వీ హ్యావ్ ఎంత ఎవిడెన్స్ ఉన్నదంటే మీరు 10వ తరగతి తర్వాత స్కిల్ అని మీరేదో వాట్ ఈస్ దట్ స్కిల్, టైలరింగ్ అది నేర్పించే స్కిల్ కాదు. ఫౌండేషనల్ లెవెల్, ఇప్పుడు 3rd ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ ఈజ్ సో రోబస్ట్. ఆ టైంలో అక్కడ చైల్డ్లో వచ్చే ఛాలెంజ్ని మీట్ చేసినట్టు విస్తృతంగా ఇఫ్ యూ డోంట్ క్యాటర్ టు హిస్ డెవలప్మెంట్ పర్మనెంట్గా వెనక్కి ఉండేవాల్సి ఉంటుంది. పోనీ మనకు 3 నుంచి 6 ఎడ్యుకేషన్ ఉండే పరిస్థితి లేదు ఇక్కడ. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎడ్యుకేషన్ పాలసీస్ అయితే రాసుకున్నారు కానీ దాంట్లో ఏమి ఇక్కడ బయట కనపడడం లేదు. మనకైతే ఉంది కదా, ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉంది. ఏ విధంగా ఉంది? నీతి ఆయోగ్ క్లాసిఫై చేసిన వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడ్యుకేషనల్ పావర్టీ ఆర్ లెర్నింగ్ పావర్టీలో మనది 18వ స్థానం ఉన్నది తెలంగాణ. అంటే ఇప్పుడు 6% స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో ఎక్స్పెండిచర్ చేసే గవర్నమెంట్, whereas average in the country is about 14 to 15% in the budget for school education. అటువంటి స్టేట్లో విద్య ఏ రకంగా ఉంటుంది? అది డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఉన్నది. ఎంత అధ్వానంగా, నాట్ ఓన్లీ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ సైన్స్, మ్యాథమెటిక్స్, బట్ బేసిక్ కమ్యూనికేషన్ కేపబిలిటీస్ ఇన్ ద లాంగ్వేజెస్. ఇటువంటి పరిస్థితిలో మనం తీసుకొచ్చిన డిమాండ్, ఇట్ రిక్వైర్స్ ఎ కాంప్రహెన్సివ్, లెట్స్ సే kind of a support base in terms of an education system which is quality oriented, and of course it can't be given in the kind of మీకు 100 రూపాయలు నెలకు కట్టితే ఒక ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ 1000 రూపాయలకు, ఎడ్యుకేషన్ 1,00,000 రూపాయలకు ఇలాగ గ్రేడ్ చేసి ఎడ్యుకేషన్ డీగ్రేడ్ చేసిన పరిస్థితుల్లో కాకుండా we need to come back to our demand. Long back we have been asking, తెలంగాణలో కూడా అది జరుగుతుంది, కాంప్రహెన్సివ్ నైబర్హుడ్ స్కూల్ వస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ వస్తుందని. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎడ్యుకేషన్ యూ గెట్ ఇన్ టు దట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. ఇది ఇక్కడ ఒక చోట జరిగేదే కాదు, కాంప్రహెన్సివ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ కాదు. మనం చాలా రోజుల ముందు, ఇప్పుడు కొన్ని దేశాల్లో అట్లీస్ట్ గొంతు వినపడుతూ ఉంది. యూ ఆల్సో నీడ్ మ్యాచింగ్ ఇండస్ట్రియల్ పాలసీ. 56 తర్వాత మనకు ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఎందుకంటే నియోలిబరల్ పాలసీ వచ్చిన తర్వాత పాలసీ నువ్వెవరు చేసేది? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డ్రైవ్స్ యువర్ ఇండస్ట్రీ. వాటికి ఎక్కడ లాభం
వ్యాపారంలో ప్రాఫిట్స్ వచ్చిన చోట ఇన్వెస్ట్ చేసేది ఫిలాసఫీ అయినప్పుడు, హూ ఆర్ యూ టు కమ్? యువర్ అన్ అబ్స్ట్రక్షన్. Regulation is an obstruction, direction is, let's say, wrong thing for what is called a GDP growth. ఈ పరిస్థితిలో కంప్లీట్గా మన ఎగ్జిస్టింగ్ నియోలిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ను ఛాలెంజ్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి, బట్ దీన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఏంటి ఇప్పుడు ఇది కంప్లీట్ రీడిఫైనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అనే మాటనే రీడిఫైన్ చేసినప్పుడు ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్రం వరకు వాళ్ళు రోజు బయట వచ్చినా లోపల ఉన్నా మాట్లాడేదేమంటే మా డెవలప్మెంట్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ప్రభుత్వం అని. ఇటువంటి ప్రభుత్వాలు చెప్పే డెవలప్మెంట్ కాదని చెప్పాలనుకుంటే ఒక్కసారి చెప్తే ఒక చోట కూడా ఎంట్రీ పాయింట్ ఉండదు. అందువల్ల మనం ఇప్పుడు స్టార్ట్ విత్ దాట్ ఆఫ్ ఎ మేజర్ డిమాండ్ which is in terms of challenging existing model, but at the same time we take perhaps with the help of political mobilization whatever next step comes in. ఇప్పుడు ఒక మేజర్ డిమాండ్ ఈజ్ ముందుకొచ్చిన రైట్ టు వర్క్ అనే దాంట్లో ఒక చిన్న భాగంగా వచ్చింది గ్రామీణ ఉపాధి పథకం. దాన్ని ఇంప్రూవ్ చేసి వైడన్ చేసి మీనింగ్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కాకుండా దాన్ని రివర్స్ చేసే పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ దెర్ ఇస్ అ మేజర్ డిమాండ్ వెయిటింగ్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ కైండ్ ఆఫ్ లెట్స్ సే ప్రాసెస్ సిమిలర్ టు దట్ ఆఫ్ లెట్స్ సే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇటువంటిది కూడా పార్ట్ ఆఫ్ ది అజెండాలో తీసుకొని ఈ ప్రాసెస్లో ముందుకెళ్ళేదానికి చిన్న చిన్న మార్పులైన దాంట్లో భాగంగా ఇమిడియట్ మన వాట్ ఎవర్ వీఆర్ రెఫరింగ్ టు ఇప్పుడు అల్టిమేట్లీ ఈ ఛాలెంజ్ని సాటిస్ఫై చేయాలంటే ఇది వీలవుతుందా? ఇప్పుడు మీరు అందరికీ ఉద్యోగం అంటే మనం అనుకున్న ఉద్యోగం ప్రకారం కనీసం ఒక కంఫర్టబుల్ జీవితం గడిపేంత ఉద్యోగం అంటే ఆదాయం కల్పించే ఉద్యోగం వీలవుతుందా అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? రిసోర్సెస్ ఎక్కడ ఉన్నదంటే అదే మేజర్ క్వశ్చన్ ఆఫ్ మేజర్ ఛాలెంజ్ టు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ఎలాగొచ్చినది ఈ 15 ఏళ్లలో దేశం ఆదాయం 3 అయిందంటా ఉన్నారు. అది ఇప్పుడు 5 ట్రిలియన్స్ అవుతుంది అన్నారు. 5 ట్రిలియన్స్ అయినట్టే కూడా వై షుడ్ వీ కీప్ ఆన్ సేయింగ్ దట్ somebody is getting a wage which is, let's say, less than minimum wage? ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మోడల్ అభివృద్ధి తీసుకొచ్చిన దాంట్లో నుంచి ఏ పక్కకు అభివృద్ధి వెళ్తా ఉందని తెలియదు. ఇక్కడ వీ గెట్ ఇన్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు దట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. యూ ఛాలెంజ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వేర్ మీరు 1% దేశంలో ఉండే ధనిక వర్గం, దేశంలో ఉండే 50% వెల్త్ పైన అధికారం ఉండేది, అది కూడా రీడిఫైన్ చేస్తుంది. అంటే ఇవన్నీ కంప్లీట్గా మేజర్ ఛాలెంజెస్ టు ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ద కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఆ లెవెల్లో తీసుకొచ్చినప్పుడు మీరు ప్రపంచంలో ఈవెన్ బాగా డెవలప్ అయిన దేశం కూడా ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో కూడా 45 మార్జినల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. ఎక్కడి నుంచి వచ్చినది మనకు అధికారం? మన దగ్గర ఉన్న మార్జిన్ 65 నుంచి 25 తీసుకొచ్చేదానికి 30% తీసుకొచ్చేదానికి రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇట్స్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సేషన్ కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్, లీవ్ అలోన్ లెట్స్ సే అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో కాల్డ్ లెట్స్ సే మీడియం లెవెల్ డెవలప్డ్ కంట్రీస్లో మంది దాంట్లో కూడా బాటంలో ఉన్నారు. 40-45% కన్నా మార్జినల్ ట్యాక్స్ రేట్ ఉండే దేశాలు కంపారబుల్గా మన దేశంలో వచ్చిన జీడిపి పర్ క్యాపిటల్ కంపేర్ చేసి ఉండే పరిస్థితులు ఏ దేశం లేదు. మనది ఇప్పుడు 30% తీసుకొచ్చిన దాన్ని ఇంకా తగ్గించి ఇప్పుడు మొన్న బడ్జెట్లో చేసిన వికృతమైన మార్పులు, ఒక పక్క 1.5 లక్ష ఎగ్జామ్షన్ ఇస్తున్నాము, 15 లక్షలు పైన ఉండే వాళ్లకు మీరు ట్యాక్స్ కన్సెషన్లో చూసినప్పుడు మీరు 5 crores అండ్ అబవ్ వాళ్ళకి ఇచ్చిన కన్సెషన్స్ మీరు మిగతా వాళ్ళు ఇచ్చిన కన్సెషన్స్ కన్నా ఎక్కువ వచ్చేట్టుగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు
ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోగ్రెసివ్గా ట్యాక్సేషన్ మూవ్ చేసేదానికి బదులు రిగ్రెసివ్గా తయారవుతా ఉన్నది. అంటే ఈ పరిస్థితిలో యూ కాంట్ ఇంప్లిమెంట్ వాట్ ఈస్ కాల్డ్ a right to work that ensures a decent life to the person who gets the right to work. And you can't create also that kind of work. You need an education policy, you need an industrial policy, you need an industrial relations policy, not the way in which it is reduced into that of codes now. Edi fair code, social security code fair, wage code fair, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కోడ్ ఫేరా, అన్ని లూప్ హోల్స్ ఉన్నది. దాన్ని పెట్టి మీరు ఉద్యోగం ఇస్తామంటే ఈవెన్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూ వుడ్ గెట్ అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ సమగ్రంగా దీంట్లో భాగంగా ఉంది. బట్ ఇట్ హ్యాస్ టు బిగిన్ సమ్వేర్ and therefore it can begin, let's say, even in a place like Palamuru. But it has to go with the people's support to all parties and to the assemblies and parliament. Otherwise, perhaps మన మూమెంట్కు ఆ స్టేజ్ రాకపోయినప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ కూడా రాదు. అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ వచ్చేది కూడా కష్టం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పొలిటిసైజ్డ్, ఇట్ ఈస్ ఎసెన్షియలీ పొలిటికల్ క్వశ్చన్ విచ్ వీఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజింగ్ ది ఎంటైర్ so-called economic policy structure and putting a long due in. ప్రపంచంలో అక్కడ ఇక్కడ మార్పులు వస్తూ ఉంది. ఇట్ హస్ రీచ్డ్ ఎ పాయింట్ నౌ దెర్ ఈస్ నో వే ఈ 52% graduate plus unemployment can be corrected with these kinds of policies. మీరు లోకల్గా ఉద్యోగాలు ఇవ్వచ్చు, లోకల్గా ఉద్యోగాలు క్రియేట్ చేయకపోవచ్చు. ఇప్పుడు లోకల్గా ఉద్యోగాలు ఇస్తారంటే ఎవరికి ఇస్తా ఉన్నారు మీరు? ఆల్రెడీ దే ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకల్ జాబ్స్ గవర్నమెంట్లో ఇస్తున్నారు. లోకల్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్ ఇంతవరకు రాలేదు. మీరు లోకల్ ప్రైవేట్ సెక్టర్లు ఇస్తారు, ఏముంది క్లాస్ 2 కిందకి లేకపోతే సమ్ లైన్ యూ గివ్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్క్ ఇస్తారు. స్కిల్డ్ దొరకడు కాబట్టి మేము పెట్టుకుంటామని చెప్తాను. ఈ కాంప్లెక్సిటీస్ అన్నీ వస్తుంది. కాకపోతే వీ నీడ్ ఎ కాంప్రహెన్సివ్ చేంజ్. బట్ దానికి ఈ ఉద్యోగ హక్కు చట్టం అనేది ఒక ఇనిషియేటివ్గా మొదలవుతుంది. దీన్ని ఇనిషియేట్ చేసిన పాలమూరు అధ్యయన వేదికకు కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి